ఆ ఒక్క మాట గుంటూరు జిల్లాలో మరి పత్తిపాడులో అక్క హోమ్ మినిస్టర్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే సుచరిత అక్క అని చెప్పి గుర్తుకొస్తా ఉంటది మనందరికి కూడా. వైఎస్ ఫ్యామిలీతో నడిచిన వ్యక్తి, మొదటి నుంచి ఆ కుటుంబానికి కట్టుబడి నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నడిచిన వాళ్ళలో సుచరిత అక్క ఒకళ్ళని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితిలో అందరూ అక్క ఒక మాట చెప్పారు. ఏమనంటే, నాకు ఒక పేజీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేజీ ఇచ్చారు నాకని చెప్పి. ఎందుకనంత గొప్ప మాట చెప్తా ఉన్నారంటే, నిజంగా మహిళలను కాదు, మామూలుగా చంద్రబాబు నాయుడు దళితులను హోమ్ మినిస్టర్ పురుషులైనా చేసే పరిస్థితులు ఎక్కడ నాకు అనిపించినాయి అంటే, నేను అనుకునేవాడిని తాడికొండ రాజకీయాలు, మరి జేఆర్ పుష్పరాజు గారు, అంతకుముందు ఎంఎన్వి ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు అనుకునేవాడిని, ఒకవేళ రాజకీయం అంటే అగ్రవర్ణాలదేమో, అదొక పార్టీ కదా, వాళ్ళకే సంబంధం ఉంటుందేమో, మనకేం ఉండదేమో, మనకు సంబంధం లేని విషయమేమో అనుకునేవాడిని. మనందరం ఓట్లు వేయడానికే పుట్టామేమో అనిపించేది నాకు వాళ్ళందరిని చూస్తే. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఓట్లు వేయడమే కాదు, సీట్లు కూడా మీకు ఇస్తాను, సీట్లో మీరు పోటీ చేయవచ్చు, మీలాంటి వాళ్ళు సుచరితక లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లు అవ్వచ్చు అని చెప్పి దళిత హోమ్ మినిస్టర్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటి వ్యక్తికి ఇవాళ ఇక్కడ సీట్ ఇవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా మనం జగనన్న వచ్చిన తర్వాత, జగనన్న రాకముందు పాలన మనందరం కూడా చూసాం. జగనన్న వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల పాలనలో ఎంత అద్భుతమైన పాలన జరుగుతూ ఉందంటే, జగనన్న ప్రతి ఒక్క పేద పిల్లాడిని చదివించాలని, వాళ్ళని కూడా ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను తీర్చిదిద్దాలని, ఎక్కడన్నా స్కూల్స్ బాగాపోతే మరి మన పిల్లలందరూ కూడా టాయిలెట్స్కి వెళ్లాలంటే ప్రాబ్లంగా ఉంటే అది కూడా ఆలోచించి నాడు నేడు కింద వాళ్ళ స్కూళ్ళన్నీ డెవలప్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అవ్వాతాతలకు 1వ తారీఖు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం అని చెప్తా ఉన్నారంటే, ఎందుకు అవసరం మళ్ళీ అంటే నేను చెప్తాను, ఒకసారి రాసుకోండి. ఒకటే ఒక మాట, మరి ఇవాళ మహిళలు బాగున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. రాజకీయాల్లో విలువలు పెరిగి, రాజకీయంగా ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు గౌరవం పెరిగి ఇంత గొప్ప పదవులు వచ్చినాయంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం.